మార్నింగ్ టైమ్ స్టోరీస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నల్లని తెల్లని తోడికోడళ్ళు. అది కొర్లపాటి అనే గ్రామం. ఆ గ్రామంలో ఒక అమ్మాయి ఉండేది. ఆమె పేరు ఆరావళి. తను చాలా నల్లగా ఉంటుంది. అందుకే తన స్నేహితులందరూ ఆమెను అసహ్యించుకుంటూ ఉంటారు. మరికొందరైతే కర్రబొగ్గు వస్తుంది, తారుడబ్బా వస్తుందని ఆమెను అవమానించేవారు. ఆ విషయం గురించి అరవలి చాలా బాధపడుతూ ఉండేది. అలా రోజులు గడిచాయి. అరవలి చాలా మంచిదని రాజు అనే వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అయితే వాళ్ళ అన్నయ్య భార్య సీతారా చాలా అందంగా ఉంటుంది. ఆ కారణంతో ఆమె అరవలిని నల్లగా ఉన్నావని తప్పుగా మాట్లాడుతూ అసహ్యించుకుంటూ తిడుతూ ఉంటుంది. ఆ విషయమై అరవలి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదే విషయాన్ని భర్తకు చెబుతుంది. నువ్వేమి బాధపడకు, మా వదిన అందంగా ఉంది, కానీ మనసు మాత్రం నీలాగా లేదు. నాకు నీ మనసు నచ్చింది. భగవంతుడు నీకు మంచి మనసిచ్చాడు, అందం వ్యర్థం అని ధైర్యం చెబుతాడు. సరే అన్నట్టుగా ఉంటుంది అరవలి. కాని అత్తగారు పెద్ద కోడలిద్దరూ ఒక్కటే చిన్న కోడల్ని అవమానించటం మొదలు పెడతారు. వాళ్ల మాటల్ని భరించలేకపోతుంది అరవలి. రోజులు గడుస్తున్నాయి. ఆమె సరాసరి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్లి, స్వామి, మీరు అందరికీ సహాయం చేస్తూ ఉంటారంట కదా, నాకు కూడా సహాయం చేయండి అంటూ ఏడుస్తూ జరిగిన విషయం చెబుతుంది. అది విన్న స్వామీజీ, ఇప్పుడు నువ్వు చాలా బాధపడుతున్నావు. నాకు అర్థమైంది. ఇక నుంచి నువ్వు బాధపడాల్సిన అవసరమేమీ లేదు. నేను ఒక మాయా అద్దాన్ని ఇస్తాను. నువ్వు ప్రతిరోజు ఆ అద్దంలో ముఖాన్ని చూసుకుంటూ ఉండు. నువ్వు ఎంత అందంగా ఉన్నావో నీకే అర్థమవుతుంది అని అంటాడు. ఇవ్వండి స్వామి అని అంటుంది. సరే అని చెప్పి ఆ మాయా అద్దాన్ని ఇస్తాడు. అరవలి సంతోషంగా దాన్ని తీసుకుని వెళ్తుంది. ఆ మరుసటి రోజు ఉదయం అరవలి అద్దం ముందు నిలబడుతుంది. అద్దంలో ఆమె రూపం చాలా తెల్లగా కనబడుతుంది. దాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోతూ, ఏంటి, నేను నిజంగానే ఇంత అందంగున్నానా అని పక్కనే ఉన్న అద్దంలో తన ముఖాన్ని చూసుకుంది. ఆ అద్దంలో ఆమె నల్లగా కనబడుతుంది. ఆమెకు ఏమీ అర్థం కాదు. ఇదేంటి, స్వామీజీ ఇచ్చిన అద్దంలో నేను అందంగా ఉన్నాను, మరి ఇందులో ఎందుకు ఇలా ఉన్నాను అని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో మాయా అద్దం, చూడు అరవలి, నేను మాయా అద్దాన్ని. నువ్వు చూస్తున్నది నీ మనసుని. నీ మనసు ఎంత స్వచ్ఛంగా ఉందో నీ రూపం అంతగా మెరిసిపోతుంది. మనిషికి కావలసింది సౌందర్యం కాదు, నీకర్థమైందా అని అంటుంది. ఆ మాటలకి అరవలి, నాకు బాగా అర్థమైంది అని ఆ అద్దంతో మాట్లాడుతుంది. రోజులు గడిచాయి. ఆమె రోజు అద్దంలో చూసుకోవటం వల్ల ఆమె మనసు ఎలా అయితే స్వచ్ఛంగా ఉందో ఆమె రూపం కూడా అంతే స్వచ్ఛంగా అందంగా తయారవుతుంది. దాన్ని చూసిన తోటి కోడలు అత్త ఆశ్చర్యపోతూ, ఉన్నట్టుండి నువ్వింత అందంగా ఎలా తయారయ్యావు అని అడుగుతారు. అందుకామె చిరునవ్వు నవ్వుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అసలు ఆ నిజమేంటో తెలుసుకోవాలని అత్త తోటి కోడలిద్దరూ కూడా ఆమెతో చాలా స్నేహంగా ఉంటారు. దాన్ని చూసి అరవలి చాలా సంతోషపడుతుంది. కాని తన మనసులో మాత్రం బాధ ఉంటుంది. అప్పుడు అరవలి సరాసరి స్వామీజీ దగ్గరకు వెళ్లి, స్వామి, మీరిచ్చిన మాయా అద్దం నన్ను చాలా అందంగా మార్చేసింది. కాని నాకొకటి అర్థం కాని విషయం ఏంటంటే, అందరూ బాహ్య సౌందర్యాన్ని ఎందుకు ఇష్టపడతారు, వాళ్ల మనసుని ఎందుకు చూడరు? నాకు చాలా బాధగా ఉంది స్వామి. అందంగా ఉన్న వాళ్లనొకలా, అందంగా లేని వాళ్లని ఇంకోలాగా చూస్తున్నారు. స్నేహానికి అందంతో పనేంటి స్వామి? అందం లేకపోతే వాళ్ళు స్నేహం చేయడానికి పనికిరారా? అందంగా ఉంటేనే స్నేహం చేస్తారా అంటూ ఏడుస్తుంది. చూడు అరావలి, ఈ లోకం తీరే అంతా. ఏదైతే మనిషికి లోపముంటుందో దాన్నే లోకం వేలెత్తి చూపిస్తుంది. మంచి మనసున్న వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది అరావలి. ఇందులో నేను చేసిందేముంది అని చెప్పాడు. దానికామి, అంతేలే స్వామి, మనిషి యొక్క ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదనుకుంటా. కాని ఏదేమైనా పైకి నేను సంతోషంగా ఉన్నాను, కాని మనసులో మాత్రం బాధుంది స్వామి. దాన్నంతా పక్కన పెడితే మీకెంతో కృతజ్ఞతలు, నాకు ఇంత అందమైన ముఖాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలన్నీ చాటుగా తోటికోడలు మరియు అత్తగారు వింటారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు, ఓహో,
ఇప్పుడు అర్థమైంది, ఇదంతా స్వామీజీ ఇచ్చిన మహిమ అన్నమాట. మాయా మంత్రాలంతా మాయా అద్దంలోనే ఉన్నాయి. దాన్ని మనం తీసుకుందాం పదండి అత్తయ్య. అది వచ్చేలోపే మనం దాన్ని మాయం చేసేద్దాం పదండి అంటూ ఆమె కంటే ముందు ఇంట్లోకి వెళ్లి అద్దాన్ని దాచిపెడతారు. పాపం, మాయా అద్దం పోయిందని ఎంతగానో బాధపడుతుంది అరవలి. అదే విషయాన్ని స్వామీజీతో చెబుతుంది. తొందరపడకు, జరగబోయేది చూడు అని చెప్పి ఆమెని పంపించేస్తాడు. అత్తాకోడళ్ళిద్దరూ అద్దం ముందు నిలబడి సోకులు చేసుకుంటూ ఉంటారు. అద్దంలో వాళ్ళు ఎంతో అద్భుతంగా కనబడతారు. అలా కొన్ని రోజులు గడుస్తున్నాయి. ఆ ఇద్దరు అత్తాకోడళ్ళు కాలక్రమేణా చాలా నల్లగా తయారవుతారు. వాళ్ల రూపాన్ని చూసి వాళ్లే చాలా భయపడతారు. ఒకరితో ఒకరు ఇలా అనుకుంటారు, అయ్యో ఇదేంటి, మనమిలాగా నల్లగా తయారైపోయాం, అది మాత్రం చాలా తెల్లగా తయారైంది, మనమెందుకు ఇంత నల్లగా తయారయ్యాము అంటూ ఏడుస్తారు. వాళ్ళిద్దరి ఏడుపు విని చిన్న కోడలు అరవలి అక్కడికొస్తుంది. వాళ్ళిద్దర్నీ చూసి ఆశ్చర్యపోతుంది. వాళ్ళు చేసేదేమీ లేక అరవలితో, అద్దం మేమే దొంగిలించాం, దాన్ని వాడటం వల్ల మేమింత నల్లగా తయారయ్యాం, దీనికేదైనా పరిష్కారం చూపించు అంటూ ఏడవటం మొదలు పెడుతుంది. అయ్యో ఎంత పని చేశారు, మరేం పర్వాలేదు, ఇప్పుడే స్వామి దగ్గరికి వెళ్ళి దీనికి పరిష్కారం తెలుసుకుందాం పదండి అంటూ వాళ్లని స్వామీజీ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ స్వామీజీతో జరిగిన విషయమంతా చెబుతారు. స్వామీజీ అదంతా విని, చూడండి, మీరు దొంగతనం చేసి దాన్ని తీసుకున్నారు కాబట్టి ఇది మీకు లభించింది. మీ హృదయంలో ఎప్పుడైతే స్వార్థం పోయి మనిషిని మనిషిగా చూస్తారో అప్పుడు మీకు మీ రూపం తిరిగి వస్తుంది. అప్పటి వరకు మీరు ఇలాగే ఉండాల్సి వస్తుంది అని అంటాడు. అందుకు వాళ్ళు చాలా ఏడుస్తూ, స్వామి, చాలా పెద్ద పొరపాటే చేశాను. అరవలి నల్లగా ఉందని ఆమెను ఎన్నోసార్లు అవమానించాం. ఇప్పుడు మాకు ఆ బాధ ఏంటో అర్థమైంది. ఇంకెప్పుడు మేము ఎవ్వరిని కూడా అవమానపరచము అని అంటుంది అత్తగారు. స్వామీజీ వారిని దీవించి అక్కడ్నుంచి పంపించేస్తాడు. ఇక వాళ్ళక్కడ్నుంచి వెళ్ళిపోతారు. రోజులు గడిచాయి. వాళ్ల ముగ్గురి మధ్య స్నేహం బాగా ఏర్పడుతుంది. వాళ్ల మనసులో ఉన్న ద్వేషం తొలగిపోతుంది. ఇక అప్పటినుంచి అత్తగారు సీతారా కూడా అరవలితో మాత్రమే కాదు, అందరి మనుషులతో చాలా స్నేహంగా ఉంటారు. అలా రోజులు గడిచాయి. కొన్ని రోజుల తర్వాత వాళ్ల రూపం వాళ్లకి తిరిగొస్తుంది. దాన్ని చూసి ఎంతో సంతోషపడుతూ, అరవలి, మాకు మా రూపం తిరిగొచ్చింది, చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. దానికి అరవలి కూడా సంతోషపడుతూ, ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదా, బాహ్య సౌందర్యం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని. అత్తయ్య, మీరిద్దరూ కూడా నాతో సంతోషంగా ఉండటం చాలా బాగుంది. మీరు ఇక నుంచి కూడా నాతో ఇలాగే ఉంటారని నేను అనుకుంటున్నాను. మీ రూపం మీకు తిరిగొచ్చిన తర్వాత మీ మనసులో ఎలాంటి విషయం ఉండదని నేననుకుంటున్నాను. మీరు ఎప్పటిలాగే ఉంటారు కదా అంటూ ఏడుస్తుంది. దాంతో వాళ్ళు, అయ్యో అరవలి, నువ్వెందుకు బాధపడుతున్నావు? మాకు బుద్ధొచ్చింది. అందం శాశ్వతం కాదని బాగా అర్థమైంది. నలుపు తెలుపులనేవి మనిషి యొక్క స్వభావాన్ని తెలియచేస్తాయి. ఇంతకుముందు నిన్ను అవమానపరిచినందుకు మేమిద్దరం కూడా క్షమాపణ చెప్పాం, మళ్లీ చెబుతున్నాం అంటూ అత్త తోటికోడలిద్దరూ మళ్లీ క్షమాపణ కోరుకుంటారు. దానికి అరవలి, అయ్యో వద్దొద్దు, అలా చేయొద్దు, మనం ఎప్పుడూ కలిసే ఉండాలి, కలిసే అన్ని పనులు చేసుకోవాలి, కష్టసుఖాలు పంచుకోవాలి అంటూ నవ్వుతుంది. దానికి వాళ్ళిద్దరూ కూడా నవ్వుతారు.